మాజీ ముఖ్యమంత్రి జగన్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహాసేన రాజేష్ పై వైఎస్ఆర్-2 ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధినేతపై మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని ఖండించారు. మాజీ ఎంసీ అనంతబాబుపై కోర్టు కేసున్న నేపథ్యంలో అతనిని జగన్ ఇంట్లో దాచిపెట్టారని చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. కాకినాడలో మహాసేన రాజేష్ మాట్లాడిన తీరు రాజకీయంగా సరైనది కాదని మండిపడ్డారు. అతను కొద్దిమందిని పిలిపించుకుని ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ పత్రికా సమావేశం ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు గారిని పోలీసు వారు అరెస్ట్ చేయట్లేదని, అనంతబాబుని మా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇంట్లో పెట్టుకుని దాసారని కొన్ని అసత్య ప్రసారాలు రాజేష్ మహాసేన చేయడం జరిగింది. దీనిని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే అసలు రాజేష్ మహాసేనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా పోలిక ఉందా అని నేను అడుగుతున్నాను. రాజేష్ మహాసేన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే రాజేష్ మహాసేన వచ్చిన తీరేంటి, ఇప్పుడున్న తీరేంటి ఒకసారి ప్రజలందరూ గ్రహించాలని నేను ప్రజలందరూ తెలియపరుస్తున్నాను. ఎక్కడో గల్ఫ్ కంట్రీలో ఉద్యోగం చేసుకుంటూ పొట్ట గడుపుకునేటువంటి రాజేష్ మహాసేన ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత క్రైస్తవులందరికీ అన్యాయం జరుగుతుందని, క్రైస్తవుల పక్షాన పోరాడతానని, క్రైస్తవుల పక్షాన నిలబడతానని చెప్పేసి ప్రగల్భాలు పలికి దళితులను మభ్యపెట్టి వచ్చి ఈరోజు రాజేష్ మహాసేన ఏ స్థాయిలో ఉన్నాడో ఒకసారి అందరూ గ్రహించాలని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాం.